ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు, నిర్వహణ అంశం మరోసారి రాజకీయ వాదనలకు కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) మోడల్పై విమర్శలు చేస్తూ, అవన్నీ పూర్తిగా నారా చంద్రబాబు నాయుడు పైనే మోపడం రాజకీయంగా సమంజసమా అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అసలు ఈ విధానానికి కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉన్నప్పుడు నిందలన్నీ ఒక్క వ్యక్తిపైనేనా? కేంద్రాన్ని నేరుగా ప్రశ్నించే ధైర్యం ఉందా అనే చర్చ వేడెక్కుతోంది. మెడికల్ కాలేజీల్లో పీపీపీ మోడల్ ఎందుకు వచ్చింది? రాష్ట్రాల్లో వైద్య విద్యను విస్తరించడానికి, మౌలిక సదుపాయాలు వేగంగా పెంచడానికి కేంద్రం ప్రోత్సహించిన విధానాల్లో పీపీపీ మోడల్ ఒకటి. భవనాల నిర్మాణం, హాస్పిటల్ మౌలిక వసతులు, కొన్ని సేవల నిర్వహణలో ప్రైవేట్ భాగస్వామ్యం ఉండగా అకడమిక్ నియంత్రణ ప్రభుత్వానిదే అన్నది ఈ మోడల్ సారాంశం. ఇది కేవలం రాష్ట్ర స్థాయి ఆలోచన కాదని, కేంద్ర మార్గదర్శకాలతోనే అమలులోకి వచ్చిన విధానమన్నది నిపుణుల మాట. విమర్శల బాణం చంద్రబాబుపైనే ఎందుకు? మెడికల్ కాలేజీల్లో పీపీపీ మోడల్పై సందేహాలు ఉన్నాయని చెబుతూ వైకాపా పార్టీ విమర్శలన్నీ చంద్రబాబుపైనే కేంద్రీకరిస్తోంది. అయితే ఇదే మోడల్ దేశవ్యాప్తంగా అమలులో ఉన్నప్పుడు దాన్ని ప్రోత్సహించిన భారత కేంద్ర ప్రభుత్వంపై మాత్రం స్పష్టమైన విమర్శలు ఎందుకు రావడం లేదన్నది రాజకీయ విశ్లేషకుల ప్రశ్న. వైకాపా వైఖరి ద్వంద్వ ధోరణ. ఒకవైపు పీపీపీ మోడల్ వల్ల లోపాలున్నాయని ఆరోపణలు, మరోవైపు అదే మోడల్పై ఆధారపడి ఏర్పడిన మెడికల్ కాలేజీలను కొనసాగించడం, ఇది ద్వంద్వ వైఖరేనా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాలసీపై అభ్యంతరం ఉంటే ఆ పాలసీని రూపొందించి అమలు చేసిన అన్ని స్థాయిలను ప్రశ్నించాల్సిందేనన్న వాదన బలంగా ఉంది. కేంద్రంపై విమర్శించలేని పరిస్థితుల మెడికల్ కాలేజీల అనుమతులు, నిబంధనలు, సీట్ల మంజూరు వంటి అంశాల్లో కేంద్ర సంస్థల పాత్ర కీలకం. అలాంటప్పుడు కేవలం రాష్ట్ర రాజకీయ ప్రత్యర్థిని టార్గెట్ చేయడం సులభ మార్గమే కాని విధానపరమైన నిజమైన చర్చ కాదని నిపుణులు చెబుతున్నారు. కేంద్రంపై నేరుగా ప్రశ్నలు వేయకుండా చంద్రబాబుపైనే ఆరోపణలు మోపడం రాజకీయ లెక్కల ఫలితమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రజల సందేహం. ప్రజల్లో మాత్రం ఒకే ప్రశ్న తిరుగుతోంది. పీపీపీ మోడల్ తప్పైతే దేశమంతా ఎందుకు అమలవుతోంది? సరైతే దాన్ని అమలు చేసిన వారినే ఎందుకు తప్పుపడుతున్నారు? వైద్య విద్య నాణ్యత, హాస్పిటళ్ల పనితీరు వంటి అసలు సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం బలపడుతోంది. మొత్తంగా చూస్తే మెడికల్ కాలేజీల వ్యవహారంలో పీపీపీ మోడల్ను ఆయుధంగా మార్చుకుని వైకాపా పార్టీ విమర్శలు చంద్రబాబుపైనే కేంద్రీకరించడం రాజకీయంగా సౌకర్యవంతమైన మార్గంగా కనిపిస్తోంది. కానీ నిజంగా విధానపరమైన అభ్యంతరాలుంటే ఆ విధానాన్ని ప్రోత్సహించిన కేంద్ర ప్రభుత్వంపై కూడా సమానంగా ప్రశ్నలు వేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇది వైద్య విద్యపై చర్చ కంటే రాజకీయ దారి మళ్లింపుగానే మిగిలిపోతుందన్న భావన ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.